ఆ మిర్చి పేటెంట్ రైట్స్ వరంగల్ రైతులకే సొంతం. రికార్డు ధర సైతం ఆ మిర్చికే సొంతం. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మిర్చి జిఐ ట్యాగ్ పొందింది. వరంగల్ జిల్లాలో మాత్రమే పండించే చపాటా మిర్చి ప్రత్యేకత ఏంటి? ఓరగల్లు రైతుల వారసత్వ పంట ఎర్ర బంగారం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎర్ర బంగారంలో రారాజు ఈ చపాటా మిర్చి. దేశ విదేశీ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చి కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే సాగు జరుగుతుంది. అసలు ఈ మిర్చి ప్రత్యేకత ఏంటి? ఓరుగల్లు మిర్చి రైతులు ఈ ఎర్ర బంగారంకు పేటెంట్ రైట్స్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమయ్యాయి? అసలు చపాటా మిర్చి ఎటువంటి ప్రాంతాల్లో సాగు జరుగుతుంది? చపాటా మిర్చి యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జిఐ గుర్తింపు దక్కించుకున్న జాబితాలో చపాటా మిర్చికి చోటు దక్కింది. ఇప్పటికే రికార్డ్ స్థాయి ధరతో చపాటా మిర్చి దేశంలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ నుంచి ఇప్పటికే భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న పోచంపల్లి ఇక్కచ్చీరలో, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, హైదరాబాద్ హలీం తదితర వస్తువుల సరసన చపాటా మిర్చి నిలిచింది. ప్రపంచంలో లభించే తీపి మిర్చి రకాల్లో చపాటా మిర్చి ప్రత్యేకం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే సాగవుతున్న ఈ మిర్చి సాధారణ మిర్చిని మించిన వెడల్పుతో పొడుగ్గా ఉంటుంది. ఈ మిర్చిలో గింజలు ఎక్కువే. 2 ఏళ్ల క్రితం వరంగల్ మార్కెట్లో చపాటా మిర్చి క్వింటాల్కు 1,00,000 వరకు ధర పలికింది. తక్కువ ఘాటు, ఎర్రని టమాటా పండు రంగు కలిగి ఉండడంతో ఈ మిర్చిని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు. నరహరి రాజ్కుమార్ రెడ్డి, మాది తిమ్మంపేట విలేజ్, దుగ్గొండి మండల్, వరంగల్ డిస్టిక్. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం భాస్కర్ గారు సీనియర్ సైంటిస్టు, వారి ద్వారా పేటెంట్ హక్కు కోసం చెన్నై వారికి అప్లై చేయడం జరిగిన క్రమంలో వారు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. చేసి దీనిలో ఉన్న గుణగణాలు ప్లస్ వాళ్ళు ఘాటుదనము ప్లస్ స్వీటు ఉన్న తనము, కారము అవన్నీ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి మాకు మళ్ళీ మొన్న 2024లో చెన్నైకి పిలిపించడం జరిగింది. పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేలో సర్టిఫికేట్ ఇవ్వడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఇది జనరల్లో ప్రచురితం చేయడం జరిగింది. సాధారణంగా పిలుచుకునే దొడ్డికాయ, దేశీ రకము, 3 ముక్కల కాయ, నీటికాయ, దీన్ని వివిధ పేర్లతో పిలుచుకోవడం జరుగుతుంది. ఇది మా పూర్వీకుల నుంచి మా తల్లిదండ్రులు సాగు చేయడం జరిగింది. మళ్ళీ మేము కూడా దీన్ని సాగు చేయడం జరుగుతుంది. అందులో ఓన్లీ కారం రావడం జరుగుతుంది. ఇందులో ఆయిల్, దీనికి సంబంధించినటువంటి ఆయిల్స్ యూజ్ చేయడం జరుగుతుంది, ప్లస్ పౌడర్కి యూజ్ చేయడం జరుగుతుంది, ప్లస్ కెమికల్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి అంత డిమాండ్ ఉండడం జరుగుతుంది. దానిలో కారం కూడా నిల్వ శాతం తక్కువ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల అది పడైపోయే పరిస్థితి. మేము విత్తనాలు వచ్చేటప్పటికి మేము పండించిన పంటలోనే నాణ్యమైన చెట్లకెళ్ళి విత్తనం తీసుకొని దాన్ని ఎండబెట్టుకొని దాంట్లోకి విత్తనం, క్వాలిటీ విత్తనం తీసుకోవడం జరుగుతుంది. వివిధ హైబ్రిడ్కి వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ జర్మినేషన్ చేసుకొని అది చేయడం జరుగుతుంది. రైతులు వచ్చేటప్పటికి కొంత జర్మినేషన్ ఫెయిల్ అయ్యి హైబ్రిడ్లు దెబ్బతిన్న రోజులు ఉన్నాయి. కానీ మేము తీసుకున్న సీడు దగ్గర నాకు తెలిసి నేను 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఆ 25 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా షీడ్ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడ్డ రోజులు మాకు ఇంతవరకు రాలేదు. ప్రత్యేకమైన ఇక్కడి నేల స్వభావం, తగిన వర్షాపాతం కారణంగా చపాటా మిర్చి సాగు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 7,000 ఎకరాల్లో రైతు చపాటా మిర్చి సాగు చేస్తున్నారు. రైతులు ఎంతో కాలంగా పండిస్తున్న ఈ వెరైటీ మిరపలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సింగిల్ పట్టి, లంబుకాయ, టమాటా, చపాటా మిర్చి తదితర పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. చపాటా మిరపకాయలు లావుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చపాటా మిర్చి సాగుకు రైతులే విత్తనోత్పత్తి చేసుకుంటారు. పంట సాగులో కూలీల ఖర్చు కూడా చాలా తక్కువ. చపాటా మిర్చి సాగులో రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా కలిసి వస్తుంది. ఎకరానికి 20 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో కాలంగా చపాటా మిర్చి పండిస్తున్నారు. ఈ మిర్చిపై జేవీఆర్ పరిశోధన కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు చపాటా మిర్చికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గుర్తింపు ఇస్తున్నట్టు చెన్నైలోని పేటెంట్ రిజిస్ట్రేషన్ కేంద్ర కార్యాలయం జిఐ ట్యాగ్ జర్నల్లో ప్రచురించింది. తుది గెజెట్ మార్చిలో వెలువడుతుంది. ఈలోగా ఎవరైనా అభ్యంతరాలు సమర్పించవచ్చు. భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. దేశీయ మార్కెట్లో, విదేశీ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. వరల్డ్ రికార్డు ధర కూడా నమోదైంది. సో ఈ మిర్చి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మిర్చి సాగు చేసే రైతులు ఉన్నారు. ఇప్పటికే ఎన్నుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి, చపాటా మిర్చి అమ్మకానికి తరలించినటువంటి రైతులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ మిర్చి ప్రత్యేకత ఏంటి? మిగతా మిర్చికును ఈ మిర్చికి తేడా, అంటే సాగులో ఏమైనా తేడా ఉంటుందా ఏంటి? అసలు దిగుబడి ఈ హైబ్రిడ్ పంటల లెక్క రాదు. ఇది దేశీయ మిర్చి. ఇవే గింజలు పెట్టుకొని మనం ఈ గింజల విత్తనాలు
ఇది మిగతా ప్రాంతాల్లో ఎక్కడ సాగు జరగదా, ఓన్లీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎందుకు ప్రత్యేకత ఏంటి? అంటే ఇక్కడ ఈ దాదాపు గత 30-40 సంవత్సరాలు బట్టి ఇక్కడ ప్రతి ఒక్క రైతు పండిస్తాడు. సందుకట్టు భూములు అంటే ఇటు ఇసుక నేల ఇటు మట్టి నేల కాకుండా మీడియం నేలల పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. నల్లరేగలలో ఇంకా రెడ్ కలర్గా బాగా క్వాలిటీ బాగా వస్తుంది. టమాటా మిర్చి ఇంతకుముందు సాగు చేసిరా, ఎంత ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది? మిగతా మిర్చికుని దీనికి తేడా ఏంటి? మిగతా మిర్చి అది హైబ్రిడ్, ఇది దేశవాళీ. ఇది విత్తనం హైబ్రిడ్ అంటేనో వేరే కాడ నుంచి వెళ్ళి మన షాప్లో కొనుక్కోవాలి. ఇవి మనం పండించిన ఈ కాయ నుంచి వెళ్ళి తీసుకోవాల్సినవి, తీసి నారు పోసి రైతులు స్వయంగా పండించిన పంట. ఇది సారవంతమైన భూమిలోనే పండుతుంది. ఈ భూమి సారవంతమైన భూముల్లో అయితేనే ఇది పండుతుంది. ఇది కూడా ఇప్పుడు నల్లి వచ్చి దిగుబడి తక్కువైపోయింది. 2 క్వింటాన్లు వచ్చుడు కష్టం ఉన్నది ఎకరాన. ఒక ఎకరానికి 2 లక్షల పైన పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు మీకు భౌగోళిక గుర్తింపు అంటే ఇది ఓన్లీ వరంగల్లో మాత్రమే పడుతున్న భౌగోళిక గుర్తింపు వస్తే దీనికి ఇంకా విలువ పెరుగుతుందా అంతర్జాతీయ మార్కెట్? తప్పకుండా పెరుగుతుంది. ఈ సంవత్సరం ఇది అచ్చుడు కష్టం, కాయలేదు, తోటలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ రేటు కూడా లేదు. ఇది ఒకప్పుడు 90,000 ఉండే, పోయిన సంవత్సరం 35,000 30,000 ఉన్నది. ఇప్పుడు 15,000-16,000 కొంటున్నారు. పూర్తిగా పడిపోయింది ధర, దయనీయంగా ఉన్నది పరిస్థితి. వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఈ మిర్చిని పండిస్తున్నారు. వరంగల్ ఏనుమామల మార్కెట్ నుంచి గుజరాత్, ముంబై, అహ్మదాబాద్ మార్కెట్లకు తరలించి అక్కడి నుంచి వియత్నాం, థాయిలాండ్, మలేషియా, ఇంగ్లాండ్, అమెరికా తదితర దేశాలకు ఈ మిర్చి ఎగుమతి చేస్తున్నారు. కృత్రిమ రంగులను నిషేధించిన దేశాల నుంచి చపాటా మిర్చికి డిమాండ్ పెరుగుతోంది. చపాటా మిర్చి నుంచి ఓలియోరోసిస్ అనే ఎరుపు రంగు ద్రవణాన్ని తీసి ఫుడ్ కలర్ గా వాడతారు. మన దేశంలో ఎక్కువగా వీటిని పచ్చళ్ల తయారీలో వినియోగిస్తారు. ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగించే రంగుల తయారీలోనూ చపాటా మిర్చిని వినియోగిస్తున్నారు. భౌగోళిక గుర్తింపు కోసం ఈ మిర్చి పుట్టుక, అవసరమైన సాగు విధానాలు, ఈ మిరపకున్న విశిష్టమైన లక్షణాలు, ప్రయోజనాలు, డిమాండ్ తదితర అంశాలపై మహబూబాబాద్ లోని జన్నారెడ్డి వెంకటరెడ్డి ఉద్యానవన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఏడాది కాలంగా అధ్యయనం చేసి సమగ్రమైన డాక్యుమెంట్ ను రూపొందించారు. ఈ మిర్చిలో పోషక విలువలను రాజేంద్రనగర్ లోని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లో, రసాయనిక గుణాలను గుంటూరులోని స్పైస్ బోర్డ్ పరీక్షించారు. అసలు చపాటా మిర్చి అంటేనే వరంగల్ చపాటా అని పేరు. దీనికి పూర్వపు వరంగల్ జిల్లాలో ముఖ్యంగా ప్రస్తుతం హనంకొండ కానీ వరంగల్ అలాగే ములుగు భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నటువంటి మిర్చి ఈ చపాటా మిర్చి అనే రకము. ఇది కేవలం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కేవలం మన వరంగల్ జిల్లాలోనే సాగులో ఉంది కాబట్టి దీనికి అంత ప్రత్యేకత ఉంది. జిఐ ట్యాగ్ కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పుడు ఏ దశలో? 2 సంవత్సరాల క్రితము మన తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు తిమ్మంపేటలో ఉన్నటువంటి ఒక తిమ్మంపేట ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనకి ఈ చపాటా మిర్చి కోసం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో రకరకాల ప్రజెంటేషన్స్, మీటింగ్స్ ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే ఈ మధ్య కాలంలోనే దానికి ఒక గుర్తింపు అనేది ఆమోదం ఇవ్వడం జరిగిందనమాట. అయితే ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఈ చెన్నైలో ఉన్నటువంటి పేటెంట్ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి వాళ్ళు ఏంటంటే దీన్ని వాళ్ళ జిఐ ట్యాగ్స్ జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఆమోదించబడినటువంటి జిఐ ట్యాగ్ కోసం రిజిస్ట్రేషన్ అప్లై చేసినటువంటి దరఖాస్తులన్నీ ఆమోదమైన తర్వాత ఈ జర్నల్లో పబ్లిష్ చేస్తారు. దానికి ఏంటంటే దాదాపు సర్టిఫికేషన్స్ అన్నీ కూడా అవ్వడం జరిగింది. కానీ ఏంటంటే ఈ జర్నల్లో పబ్లిష్ చేసిన తర్వాత ఎవరికైనా ఈ చపాటా మిర్చి మీద సందేహాలున్నా లేకపోతే అబ్జెక్షన్స్ ఉన్నా కూడా, అంటే వరంగల్కి చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు ఇవ్వడం దాని మీద సందేహాలు ఉన్నాయి అని అంటే కనుక అప్లై చేసుకోవాలి. లేదు అని అంటే ఈ అబ్జెక్షన్స్ తీసుకోవడం కూడా మార్చి 31 వరకే ఉంటుంది. ఎటువంటి అబ్జెక్షన్స్ రాని పక్షంలో దాదాపు ఇది ఖరారైనట్టే అనమాట. సో ఒకవేళ ఆ విధంగా అంటే భౌగోళిక గుర్తింపు లభించినట్లయితే ఈ చపాటా మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా ప్రత్యేకత సంతరించుకునే అవకాశం? అంటే ఇంతకుముందు మనము బయటకు వెళ్ళి మార్కెటింగ్ చేసుకునే దాని బదులు ఈ గుర్తింపు వచ్చిన తర్వాత మన దగ్గరకే వాళ్ళు వచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనము ధరని కూడా నిర్దేశించినట్టు ఈ ఎఫ్పిఓస్ కానీ రైతాంగం ఎవరైతే ఈ చపాటా మిర్చిని ప్రత్యేకంగా మన ప్రాంతంలో సాగు చేస్తున్నారో వాళ్ళ పై చేయిగా ఉంటుందన్నమాట. చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు వస్తే రైతులకు మరింత ప్రయోజనం సమకూరుతోంది. భౌగోళిక గుర్తింపును సాధించినట్లయితే ఈ మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరుగుతోంది.
ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్రామీణ యువతకు కూడా ఉపాధి కల్పించినట్లవుతుంది. అలాగే ప్రీమియం ధర పెరిగి వరంగల్ చపాటా పండించే రైతులకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. సాధారణ మిర్చికి విభిన్నంగా ఆకారంలో, రుచిలో ప్రత్యేకత కలిగిన ఉన్న ఈ చపాటా మిర్చికి దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. GI ట్యాగ్ తో చపాటా మిర్చి ఎర్ర బంగారమై మెరవాలని ఓరుగల్లు రైతులు ఆశిస్తున్నారు. దేశ విదేశీ మార్కెట్లో ఈ చపాటా మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రమే సాగు జరిగే ఈ మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అన్ని ప్రాంతాల్లో నేల స్వభావం అనుకూలించే ప్రాంతాల్లో మాత్రమే ఈ మిర్చి సాగు జరుగుతుంది. అనుకూలించిన ప్రాంతంలో ఈ చపాటా మిర్చి సాగు చేస్తున్నటువంటి రైతులు పేటెంట్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేశారు, సఫలీకృతులయ్యారు. ఎట్టకేలకు ఆ ప్రయత్నం ఫలించింది. పేటెంట్ రైట్స్కు చేరువలో ఉన్నటువంటి రైతులైతే ఈ ఓరుగల్లు మిర్చి ఇప్పుడు GI ట్యాగ్లో వాటి గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశీ మార్కెట్లో ఈ మిర్చికి మరింత డిమాండ్ పెరుగుతుంది, తద్వారా తమ పంట పండుతుందని చెప్పి రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చపాటా మిర్చి ఇప్పుడు మిర్చిలలో రారాజుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే ₹1,00,000 క్వింటాపల్కి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఈ మిర్చి ఇప్పుడు GI ట్యాగ్ ద్వారా మరింత ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారబోతోంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.